హాయ్ అమ్మా. హలో, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే 8th మార్చ్ వచ్చేసి ఉమెన్స్ డేగా చేసుకుంటున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో అంటే నాట్ ఓన్లీ 8th లేకపోతే 365 డేస్కి కూడా ఉమెన్కి వాల్యూ ఉంది అని మీరు అనుకుంటున్నారు? ఇవ్వాలి కూడానమ్మా. ఉమెన్ వాల్యూ ఏంటంటే ఈరోజు మనీతో వచ్చింది. ఇప్పుడు ఏంటంటే జాబులు పెద్దవి అయినాయి, నాకు వచ్చింది అనుకుంటున్నారు. కాదు, వెనక పేరెంట్స్గా మేము కలిసి ఉండేవాళ్ళము. ఆ ప్రేమ వేరు. ఉమెన్కి జీవితాంతం ఎంత ఇచ్చినా రుణం తీరదు. మీరు మన పిల్లలే కానీ ఎవరు కానీ తల్లి చేసే సహాయం కానీ తల్లికి ఉండే ఓర్పు కానీ అది ఎవరికి ఉండదు. కష్టంలో అయినా సరే తల్లి పిల్లల్ని సాక్కుంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది, బాగా చేసుకుంటుంది. ఇప్పటి జనరేషన్ ఏంటంటే నేను మనీ తెస్తున్నా, కేర్ సెంటర్లో పెడదాం, హాస్టల్లో పెడదాం, ఈ ముసలోళ్ళని ఓల్డేజ్ హోమ్లో వేద్దాం. ఒక్క పలుకు పలికితే అమ్మ తిన్నావా అంటే అది తృప్తి అయిపోద్ది. అలా అనడానికి కూడా మీకు టైం ఉంటల్లా. ఏంటంటే బిజీ లైఫ్లో నేను ఇంతసేపటికి వస్తున్నా తిన్నావా అని అడిగితే మళ్ళీ ఎక్కడ టైం అయిపోద్దో మీ పిల్లల్ని మీరు చూసుకోవాలి. కనుక ఏంటంటే మీకంటే మేమే బెటరు. అప్పటికంటే 365 రోజులు మన కాన్ఫిడెన్స్గా మనకు మనం నిలబడితే ఆడ కాదు మగ కాదు, ఎవరిమైనా ఎవరి కాళ్ళ మీద స్వశక్తిగా నిలబడగలగాలి. ఒకళ్ళ మీద డిపెండ్ అయితే ఎవరైనా, మగాళ్ళనే కాదు ఆడవాళ్ళైనా సరే, ఒకవేళ నేనే లేక తాతగారు ఉన్నారు అనుకో, ఆయనకి ఇప్పుడు ఆయన వెళ్ళిపోవాలని ఎందుకు అనుకున్నానంటే ఆయన ఉన్నారు అనుకో, వీళ్ళందరూ ఆఫీసులకు వెళ్తారు, ఆయనకి ఎవరు పెడతారు? నేనున్నాను అనుకో, నేనే తింటా. ఆయనకు వండి పెట్టేది కష్టం కాదు. పెద్ద ఆయన అయిపోయారు. లాస్ట్కి అదే మా అందరికీ చెప్పేది ఏంటంటే ఆడపిల్లలు ఆడపిల్లల్లాగా పెరగండి, ఆడపిల్లల్లాగా బిహేవ్ చేయండి. మనీ వస్తుంది, రెస్పెక్ట్ ఇవ్వండి. పెద్దాళ్ళకి కానీ వచ్చిన హస్బెండ్కి కానీ అత్తమామలకు కానీ అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్గా ఉంటే ఎప్పటికీ ఆడది గొప్పేనమ్మా. వాళ్ళ గొప్ప లేదా అంటే వాళ్ళు ఉన్నారు, వాళ్ళేంది మనం లేము, ఇద్దరిది గొప్పే. కాకపోతే అప్పుడు జనరేషన్కి ఏమో ఇది వేరు, ఇప్పుడు జనరేషన్కి మనీతో వచ్చింది, మనీతో. అయితే ఉమెన్స్ అందరూ ఎలా ఉండాలి అనుకుంటారు? ఆడపిల్లలకి వాళ్ళ ఇంట్లో ఎలా నేర్పించాలి, ఏం నేర్పించాలి? ఏం నేర్పించాలంటే ఫస్ట్ అసలు మేనర్స్ నేర్పించాలి. అంటే ఏంటంటే వాళ్ళు అడిగింది మనం ఇస్తున్నాము, వాళ్ళు అసలు మనకు రెస్పెక్ట్ ఇవ్వట్లా, అదా కాదు, అన్నీ వాళ్ళకి తెలిసేలా. ఫైనల్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడున్న యంగ్ జనరేషన్, మీరు మొబైల్ గురించి చెప్పారు కదా, సో మొబైల్ వలన వాళ్ళు పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అండ్ గ్రాండ్ పేరెంట్స్కి కూడా. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అమ్మ అట్లనే ఉంది. మొబైల్ ఫోన్ వల్ల ఇది అయిపోతున్నారు. గ్రాండ్ పేరెంట్స్ దగ్గర లేకపోవడం కూడా పేరెంట్స్కి ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు ఎక్కడో మనం ఎక్కడో ఉంటానా, ఎప్పుడో ఒక్కసారి కనపడతానా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఫోన్ వల్ల కూడా పిల్లలందరూ ఎక్కువ ఇదవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, చాలా వాల్యుబుల్ మాటలు మాకైతే చెప్పారు. సో మీకు ఉమెన్స్ డే విషెస్ మా అమ్మ ఛానల్ న్యూస్ నుంచి. సో హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.